చాలామంది ఇక్కడికి టూరిస్టులు వస్తూ ఉంటారు. సో అదిగో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ పేర్లు అవి రాసుకోవడం చాలా ప్లేసెస్ మనం చూస్తుంటాం కదా, ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం రంగనాథ స్వామి టెంపుల్ వైపు వెళ్తున్నాము. చూద్దాం, ఇదిగో ఈ దారిలోనే మనం అక్కడ కనిపిస్తుంది, అక్కడికి ప్రస్తుతం మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అక్కడ వరకు కూడా దారి ఇలా ఉండొచ్చు, ఇంకా ఇంతకన్నా రాళ్ళ రప్పలతో ఉండుండొచ్చు. సో ఈ దారి నుంచి మనం ఇప్పుడు నేను చూపిస్తున్న ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ విశేషాలంటే తెలుసుకుందాం. రండి. ఇందాక చూపించిన హైట్కి ఇంకా సగం కూడా రాలేదు నేను. ఇప్పటికే ఆయాసం వస్తుంది. ఇంకా ఇదిగోండి ఈ రూట్లోంచి ఇలా ఎక్కి రావాలి. ఆ తర్వాత దేవుడు పైన ఉంటాడని అంటుంటారు కదా, నిజంగానే ఇలాంటి రాళ్ళు కొండలు ఇవన్నీ ఎక్కుతున్నప్పుడు మనకు క్లియర్గా అర్థమవుద్ది దేవుడు పైనే ఉంటాడు, మనకి చుక్కలు కనిపిస్తాయని. సో ఇప్పుడు ఆ టెంపుల్ దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం. చూస్తున్నారు కదా ఈ చుట్టుపక్కల మొత్తం రాళ్ళు ఏ విధంగా ఉన్నాయో. అసలు గండికోట అంటే ఇప్పటివరకు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. గండికోట వినడం, దానిలో చాలా సీక్రెట్స్ ఉంటాయని, చాలా స్పెషాలిటీస్ ఉంటాయని చాలామంది టూరిస్టులు కూడా రెగ్యులర్ ఇక్కడ వస్తూ ఉంటారు. సో చూద్దాం. సో ఆ లోపలికి వెళ్ళబోతున్నాం, దగ్గర వరకు వచ్చేసాం. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాలి. సో అంటే ఆ రాళ్ళు రప్పలు అన్నీ ఎక్కబోతున్నాం తొందరలో. నా వల్ల అయితే ప్రస్తుతానికి అవ్వట్లేదు, కానీ ఎక్కి ఆ లోపల ఏముంది కూడా మీకు చూపిస్తా. టెంపుల్ లోపలికి అయితే ప్రస్తుతం లోపలికి వెళ్తున్నాం మనం. అయితే ఇక్కడ 14th సెంచరీలో టెంపుల్ అని చెప్తున్నారు. ఇక్కడ దేవుడు అయితే లేడని చెప్తున్నారు. ఒకసారి రాముడు గారితో మాట్లాడదాం. రాముడు గారు, ఏంటండి ఈ టెంపుల్? ఇది రంగనాథ స్వామి టెంపుల్ మేడం. ఇది 14th సెంచరీ. ఇక్కడ ఏ టెంపుల్ లో కానీ విగ్రహాలు లేవు మేడం. ఓకే. అంటే 15 వరకు మన హిందువులు ఉన్నారు. 1652లో ముస్లిమ్స్ వచ్చారు మేడం. వాళ్ళు వచ్చిన తర్వాత హిందూ ఐటమ్స్ ఏమి ఉండకూడదని ఒక కుట్రతో అప్పుడు పంచలో విగ్రహాన్ని చెడగొట్టేసి ఫిరింగ్ బాల్స్ ఏర్పాటు చేసినట్టు మేడం. అవి పోతే పోయిందని చెప్పేసి మన వాళ్ళు స్టోన్ విగ్రహంతో పూజ చేసుకునే వాళ్ళు. వాళ్ళ గురించి ఇంత చేసిన వాళ్ళు వెళ్ళిపోయే ఉద్దేశంతో పతక విగ్రహానికి ముక్కు చెవి అలా కొట్టేసినారు మేడం. ఓకే. డ్యామేజ్ చేసినారు. అలా మన హిందూ సంప్రదాయ ప్రకారం డ్యామేజ్ చేయడం వల్ల మన పూజలు జరగకుండా ఓడిపోయినాయి మేడం. ఇది వచ్చేసి విగ్రహాలకు అలంకరణ గది మేడం. ఓకే, విగ్రహాలకు అలంకరణ చేసే గది. సో ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది విగ్రహాలకి అలంకరణ చేసే గది అంట. విగ్రహాలు డ్రెస్ మెటీరియల్ ఇక్కడ. ఓకే. విగ్రహాలు అలంకరణ చేయడానికి ఏదైతే డ్రెస్ మెటీరియల్ వాడతారో అది దానికి సంబంధించిన గది అని చెప్తున్నారు. వచ్చేసి ఆగ్నేయంలో వంటశాల మేడం. కిచెన్ రూమ్ ఇది కిచెన్ రూమ్. ఇది వచ్చేసి నవగ్రహ మండపం. ఓకే, నవగ్రహ మండపం. దీనిపై కళ్యాణ మండపం ఉంది మేడం. దీని బ్యాక్ కళ్యాణ మండపం. ఇది ధ్వజస్తంభం మేడం. ధ్వజస్తంభం. ఇక్కడ ధ్వజస్తంభం ఉండేది. సో ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ప్లేస్లో ధ్వజస్తంభం ఉండేదని చెప్తున్నారు. అప్పట్లో మనందరికీ తెలిసిన విషయమే, చరిత్రలో మనం చాలామంది చూసాం. చాలా ఆలయాలు ధ్వంసమయ్యాయి కదా, సో వాటికి సంబంధించి ఇది కూడా ధ్వంసమైన తర్వాత ఇక్కడ దేవుడు అనేది లేకుండా ఈ ఆలయం ఇట్లా ఉండిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్లేస్లో ధ్వజస్తంభం ఉండేదట. సో లోపల ఒకసారి చూద్దాం. ఇది నవగ్రహాల మండపం. ఓకే. ఇది నవగ్రహాల మండపం. ఇంకోటి అది కళ్యాణ మండపం మేడం. అది కళ్యాణ మండపం. అది నవగ్రహ మండపం. అది కళ్యాణ మండపం మేడం. అక్కడ కనిపిస్తున్నది అది కళ్యాణ మండపం. ఇందాక చూసాం కదా మనం, విగ్రహాల అలంకరణకు సంబంధించి కొన్ని రూమ్లు, తర్వాత వంటశాల అవన్నీ చూసాం, తర్వాత నవగ్రహ మండపం చూసాం. ఇప్పుడు మనకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కళ్యాణ మండపం అని చెప్తున్నారు. ఇంకోటి మేడం, ఇక్కడ పిల్లర్స్ మీద ఒకే స్టోన్లోనే 5-6 సింబల్స్ ఉన్నాయి మేడం. కానీ ఏ సింబల్ కానీ డ్యామేజ్ కాకుండా అది నీట్గా హ్యాండ్ వర్క్ చేసినారు మేడం. అందువల్ల వాళ్ళకి 200 years టైం పట్టింది మేడం ఇది చేయడానిక. అంటే మొత్తం టెంపుల్స్ అన్ని మొత్తం మేడం. ఇక్కడ విగ్రహం ఫోర్ట్ అంతా రెడీ చేయాలకు. ఇప్పుడు సపోజ్ అప్పట్లో మిషన్ లేదు కదా మేడం, అంతా హ్యాండ్ వర్కే కాబట్టి ఈ పిల్లర్ 5-6 సింబల్స్ చెక్కినప్పుడు ఏ ఒక్క పిల్లర్కు ఏదైనా ఏదైనా డ్యామేజ్ అయిపోతే పిల్లర్స్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అందువల్ల అలా నీట్గా చేసుకుంటే దానికోసం వాళ్ళకి 200 years టైం పట్టింది. ఓకే. మన ఇంకోటి ఇక్కడ ఉంది మేడం, శిలాశాసనం అంటారు. అంటే దేనికి సంబంధించిందండి అది? ఓకే, ఇక్కడవా? ఇక్కడ ఏరియా మేడం. అంటే కొద్దిగా తెలుగు సాంస్క్రిట్ అంతా మిక్సింగ్ అయింది మేడం. ఓకే. సో ఇక్కడ ఇది శిలాశాసనం అని చెప్తున్నారు. మామూలుగా ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో మనం చూస్తూ ఉంటాం కదా, పాతకాలంకి సంబంధించి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వాటిలో దాని స్పెషాలిటీకి సంబంధించి కొన్ని ఇలా శిలాశాసనాలుగా చెక్కి ఉంచుతారు. ఆ కాలంలో ఎలా ఉండేవి ఏంటి అనేవి. సో దానికి సంబంధించింది ఇది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ వర్కింగ్ చేసే వాళ్ళు అటెండెన్స్ మేడం, ప్రజెంటెన్స్. ఓకే.
ఇంట్రెస్టింగ్. సో ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎవరెవరైతే ఆ రోజుల్లో ఇక్కడ వర్క్ చేశారో వాళ్ళకి సంబంధించి అటెండెన్స్, అంటే ఎవరెవరు ఎన్ని రోజులు వర్క్ చేశారు అదనమాట. చూస్తున్నాం కదా మనం అటెండెన్స్, మనం చిన్నప్పుడు రిజిస్టర్లో ఉండేది ఇలా. సో అప్పటి కాలంలోనే వాళ్ళు ఎన్ని రోజులు వచ్చి వర్క్ చేశారు అని దానికి గుర్తుగా సో ఇక్కడ అటెండెన్స్ లాగా ఇదిగో ఈ రాయి మీద మనకి ఇది కనిపిస్తుంది. గండికోటలోనే మరొక ప్లేస్కి వచ్చాము. అదేంటో ఒకసారి కనుక్కుందాం. రాముడు గారు, ఏంటండి ఇది? మేడం ఇది ధాన్యాగారం మేడం. ధాన్యాగారం. ఓకే. అంటే అప్పట్లో వాళ్ళు ఇక్కడ సైనికులకు వాళ్ళు సరిపోయే తిండి ఇక్కడ పెట్టుకునే వాళ్ళు మేడం. ఇది 14th century మేడం. ముస్లిం టైంలో ధాన్యాగారమే, హిందూ టైంలో ధాన్యాగారం మేడం. దీంట్లో స్టోరేజ్ చేసేదాని కోసం బయట ఒక స్టెప్స్ ఉన్నాయి మేడం. ఓకే. అంటే ఒకరు నెట్లు పోయలేరు కాబట్టి ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ పోసేవాళ్ళు. థర్డ్ లేయర్ నుంచి ఒక వ్యక్తిని కింద దింపేసి వీల్ టైప్ లో లాక్కొని బయట పోసుకునే వాళ్ళు మేడం. వాళ్ళు దీని దాన్ని నింపడం వల్ల వాళ్ళకి 6 నెలలు సరిపోయే దాన్ని ఇక్కడ భద్రపరుచుకునే వాళ్ళు మేడం. అంటే పంట రూపంలో కానీ పన్ను రూపంలో కానీ ఇక్కడ పెట్టుకునే వాళ్ళు. ఓకే ఓకే. సో చూసాం కదా, ఇది ధాన్యాగారం అంట. అప్పట్లో రాజులు వాళ్ళ సైనికులకి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అంతా ఇందులోనే స్టోర్ చేసేవాళ్ళు. సో దానికి సంబంధించిన ప్లేస్ ఇది ధాన్యాగారాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సార్ అప్పట్లో ఏసీలు లేవు కాబట్టి వాల్ థిక్నెస్ సార్, అంటే వేడికి వాటర్ చెమ్మకు తట్టుకునే దానికోసం ఒక 6 feet ఉంటుంది. అందువల్ల అప్పట్లో వచ్చేసి ఈ పిల్లర్ మధ్యన ఒక బాక్స్ మాది తయారు చేసుకుని ఒక దాంట్లో కొర్రలు, ఒక దాంట్లో జొన్నలు, ఒక దాంట్లో ఆరుకలు డివైడిగా పెట్టుకునే వాళ్ళు. వాళ్ళు దీని నిండా దాన్ని నింపితే 6 నెలలు సరిపోయాయి సార్. బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లైటింగ్ కోసం ఇక్కడ విండోస్, ఇక్కడ రాయి తీసేదానికి వీలుగా ఉంటుందో అక్కడ విండోస్ ఏర్పాటు చేసినారు. ఓకే, ఒకసారి చూడు, ఇదిగో ఇది లోపలికి వచ్చాం కదా మనం, ఇదే ధాన్యాగారం. అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో వాటిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ పిల్లర్కి మధ్యలో ఒక బాక్స్ లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని, సో దానిలో ధాన్యం ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకం, అంటే కొర్రలు ఇటువంటివి ఒక్కొక్క దానిలో స్టోర్ చేసుకుంటూ ఉండేవాళ్ళంట. ఆ స్టోరేజ్ చేసుకునే ప్లేస్ని ఇప్పుడు మనం చూస్తాం. సార్ ఇక్కడ ఏ 3 విండోస్ గుండా పోసేవాళ్ళు సార్. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. అంటే బయట పక్క స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఇక్కడ పోసేవాళ్ళు. తీసేయడం ఒక వ్యక్తిని కింద దింపేసి వీల్ టైప్లో బకెట్లతో కానీ ఇప్పుడు కిటికీ నుంచి తీసుకునేవాళ్ళ పోసేవాళ్ళు మేడం. ఫైనల్ దింపి తీసుకునేవాళ్ళు మేడం. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో, ఇక్కడ ఈ ప్లేస్లో ధాన్యం పోసేస్తారు కదా, మొత్తం అంతవరకు పోసిన తర్వాత, అంటే ఆ కిటికీలు మనం చూస్తున్నాం కదా, ఆ కిటికీ లోపల నుంచి పోసేవాళ్ళట. తర్వాత ఒక వ్యక్తిని కిందకి దింపి అక్కడి నుంచి బకెట్లతో ఆ ధాన్యాన్ని తీసుకునేవాళ్ళు అవసరమైనప్పుడు. ధాన్యాగారం చూసాం కదా. ఇప్పుడు మనం జుమ్మా మసీద్ దగ్గరికి వెళ్తున్నాం. దానికి సంబంధించిన ప్లేస్ ఇది మేడం. బయట పక్క రూమ్ వచ్చేసి గుర్రపుశాలలు మేడం. మనం కార్లో ఏదైనా స్టే చేసాము, అప్పట్లో గుర్రాలలో వచ్చి స్టే చేసేవాళ్ళు మేడం. ఓకే. ఇది వచ్చేసి 1652లో హైదరాబాద్ మ్యూజియం కులుకుతుపు వచ్చిన తర్వాత మసీద్ ఏర్పాటు చేసినాం. ఇప్పుడు ఏది గుర్రపుశాల? ముందు గదులు మేడం. ఓకే. సో చూస్తున్నాం కదా, ఈ జుమ్మా మసీద్ లో ఈ ముందు గదులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, ఇవన్నీ గుర్రపుశాలట. అదేవిధంగా లోపల గదులు ఉన్నాయి సార్. ఓకే. లోపల గదులు వచ్చేసి రెస్ట్ రూమ్స్, ఏదైనా ఫంక్షన్ తిరణాలు ఏదైనా జరిగేటప్పుడు వాళ్ళు 1 day 2 days స్టే చేసే దానికోసం ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ముందు ఈ గదులన్నీ కూడా గుర్రపుశాలలే. జుమ్మా మసీద్లో ఈ ముందున్న ప్లేస్లు గుర్రపుశాలలుగా ఉండేవట ఆ కాలంలో. సో ఇది మనం చూస్తున్నాం కదా, అంటే ఆ కాలంలో తలుపులకి లాక్స్, అంటే ఇప్పుడు తాళాలు ఎట్లాగో అప్పుడు గొళ్ళాలు అని చెప్తారట వీటిని. ఈ విధంగా ఉండేవి అప్పట్లో. ఎంత స్ట్రాంగ్గా ఉంది చూసారా, తలుపులు కూడా అలాగే ఉన్నాయి. సో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సో ఇటువంటి గొళ్ళాలు ఉండేవి ఆ రోజుల్లో. ఎన్నో సంవత్సరాలు అండి రాముడిది? 1652 సంవత్సరంలో ఇటువంటి గొళ్ళాలు ఉండేవట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అదే. సో జుమ్మా మసీద్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. ఆ ముందున్న గదులన్నీ గుర్రపుశాలలు అవన్నీ ఇందాక చెప్పారు కదా. తర్వాత అక్కడ నుంచి లోపలికి వచ్చాం మనం, జుమ్మా మసీద్ లోపలికి. ఓకే. ఇదేంటండి? జుమ్మా మసీద్ మేడం. ఇది జుమ్మా మసీద్. ఓకే. ఆ ప్లేస్ లోపల మధ్యలో కోనేరు ఉండే ఉజ్జు ఖానా మేడం. ఉందా ఇప్పుడు కూడా కోనేరు? ఉంది మేడం. ఉజ్జు ఖానా అంటే వాళ్ళ కాలు మొక్క నమాజ్ కూడా కోనేరు కోసం. అచ్చా. ఓకే. జుమ్మా మసీద్ దగ్గర ఇప్పుడు అది మసీదు, ఆ ముందు కోనేరు ఉండేదట. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఉంది అని చెప్తున్నారు. కోనేరు ఒకసారి మనం చూద్దాం. అంటే వాళ్ళు మసీద్లో నమాజ్కి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఆ కోనేటిని ఉపయోగించేవారట. సో ఆ కోనేరే ఇప్పుడు మనం చూడబోతున్నాం.
వాటర్ అయితే లేవు ప్రస్తుతానికి దీనిలో. అప్పట్లో మేడం అది కోనేట్లో బయట కోనేట్లో ఎన్ని సంవత్సరాల క్రితం అండి ఇది కూడా అప్పుడేనా? అప్పుడే 1652 మేడం. 1652 సంవత్సరంలో ఇది జుమ్మా మసీద్లో నమాజ్ కోసం నమాజ్ చేసుకునే ముందు ఇక్కడ కోనేరు ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్లో ప్రస్తుతం అయితే వాటర్ లేదు, కానీ ఇక్కడ ఈ కోనేరులోనే కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళు నమాజ్కి వెళ్ళేవారట. సో ప్రస్తుతం మనం చూస్తున్న ప్లేస్ అదే 1652 సంవత్సరం అట. ఇది హైదరాబాద్ నవాబ్ కులీ కుతుబ్ షా మేనల్లుడికి సంబంధించి ఆయన కట్టించారని చెప్తున్నారు. ఏంటి రాముడు? జుమ్మా మసీద్ మేడం 1652లో హైదరాబాద్ మ్యూజియం కుతుబ్ షా వాళ్ళ మేనల్లుడు మీరాజ్ జుమ్లా మేడం. ఆయన వచ్చిన తర్వాత ఇది ఏర్పాటు చేసినాడు మేడం. ఇది కట్టేదాని కోసం గచ్చు మేడం. అప్పుడు మెటీరియల్ వచ్చేసి మనం ఏదైనా సిమెంట్ కలుపుకొని తొందరగా కట్టుకునే వాళ్ళం కదా. అప్పట్లో ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలంటే ఇంకా ఒక 2 నెలల ముందుగా మెటీరియల్ అంతా మగ్గబెట్టుకునేవాడు మేడం. అప్పుడు మెటీరియల్ వచ్చేసి సున్నము, ఇసుక, కలమంద గుజ్జు, గోగునార, కరక నీళ్లు, బెల్లం, ఈ కోడిగుడ్డు సొన్నగుడ్డు ఉపయోగించే అవన్నీ మెటీరియల్ వేసిన తర్వాత అప్పట్లో మనం పెయింట్ లేదు కదా మేడం, మనం లప్పం లేదు కదా అప్పట్లో. అదే మెటీరియల్ మనం పిండి జల్లెడ పెట్టేసి కొడుగుడు వైట్ తిరుగురాయి ఇసురాయి అంటారు కదా, దాంట్లో రుబ్బేసి లప్పం లాగా లాగేవాళ్ళు మేడం. అది జిగడం వల్ల వాటర్ అనేది లోపలికి, వర్షం పడినప్పుడు వాటర్ అనేది లోపలికి పోకుండా గోడ పెట్టెలా జారిపోయింది మేడం. అందువల్ల గోడలు స్ట్రాంగ్ ఉండేది. ఓకే, సో పాతకాలం అంత గట్టిగా ఉండడానికి కారణం ఏమేమి మిక్స్ చేస్తారో చెప్పారు కదా, సో అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నాయి, సంవత్సరాల తరబడి అని చెప్పొచ్చు అనమాట మనం. ఎస్, ఓకే. సో ఫైనలీ జుమ్మా మసీద్, దానిలో ఉన్న ప్రత్యేకతలు కూడా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఇంకేమని ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు గండిపేటలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గరకు వచ్చి అసలు ఈ కోనేరు ఎలా ఏర్పడింది, ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ కోనేరు ఉంది ఒకసారి తెలుసుకుందాం. రాముడు, ఈ కోనేరు గురించి చెప్పండి. ఎప్పటి నుంచి కోనేరు? మేడం మొదట్లో వాళ్ళు నీటి వాటర్ సౌకర్యం చూసుకునే వాళ్ళు మేడం. వాటర్ ఎక్కడ నిలబడుతుందో ఒక స్టాక్ పాయింట్ మాదిరిగా తవ్వుకున్నారు మేడం. కోట లోపల వచ్చేసి దగ్గర 20 బావులు ఉన్నాయి మేడం. అంటే రెయిన్ వాటర్ అనేది ఎక్కడ కానీ వేస్ట్ కాదు మేడం. ఎక్కడ వాటర్ నిలబడుతుందో ఒక స్టాక్ పాయింట్ మాదిరి ఏర్పాటు చేసుకున్నారు. ఒక కొండ వచ్చేసి ఏటవాళ్ళగా ఉంది కాబట్టి కొండ వచ్చేసి 1 కిలోమీటర్ దూరంలో అరితావడం ఉంది మేడం. అక్కడ చెరువు ఎర్ర చెరువు అంటారు, అక్కడ నుంచి స్టోరేజ్ అవుతుంది మేడం. లోపల కోట కిందనే టనెల్ మేడం, రాతికాలం మన ఎదురుగా పోల్సి ఉంది మేడం. అక్కడ నుంచి ఎర్రమట్టి నీళ్ళు వస్తాయి కాబట్టి దీన్ని ఎర్రనీళ్ళు కొనేరంటారు. అందువల్ల దీన్ని ముస్లిం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో కత్తులు కడిగేవాళ్ళు మేడం. అందువల్ల దీన్ని కత్తులుగానే కొనేరంటారు మేడం. ఇంకోటి మేడం, మనం చూసేదానికి నీళ్ళు రెడ్గా కనబడతాయి, మనం చేతిలో చూసుకుంటే వైట్ గా ప్యూరిఫై వాటర్ గా కనబడతాయి. ఓకే, సో చూడడానికి ఎర్రగా ఉంటాయి, చేతిలో వేసుకుంటే ప్యూర్ గా ఉంటాయి. కడగడం ఏంటి అంటే ముస్లిం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నీళ్ళు వాడు ఆపోజిట్ గా మేడం ముస్లింస్ వచ్చిన తర్వాత దీంట్లో యుద్ధం చేసిన తర్వాత దీంట్లో కత్తులు కడిగేవాళ్ళంట మేడం. ఓకే, ఏది ఆ రక్తం అంటుకునే ఇవన్నీ ఇక్కడ శుభ్రం చేసుకున్నారు ఈ కోనేరులో. అంటే దీన్ని ఇంకా వాడేవాళ్ళు కాదా వాళ్ళు కడగడానికి తప్పితే? అందువల్ల దీనికి కత్తులు కడిగిన కోనేరు అని వాళ్ళు. కత్తులు కడిగిన కోనేరు. ఓకే, సో ఇది ఎప్పటికీ వాటర్ ఉంటుంది మేడం. దీని స్పెషాలిటీ కత్తులు ముస్లిం అంటే ఆ దశాబ్దంలో అంటే ఆ రాజులు ఉన్న కాలంలో వీటిలో యుద్ధానికి ఉపయోగించిన తర్వాత ఆ కత్తుల్ని కోనేరులో కడిగేవారంట. అందుకని కత్తులు కడిగిన కోనేరు అని కూడా అంటారంట. ఎప్పటికీ వాటర్ ఉంటుంది మేడం. సో దీనిలో ఎప్పటికీ వాటర్ ఉంటుంది. ఎంత లోతు ఉంటుందండి? మేడం వాటర్ వరకు అయితే ఇప్పుడు 20 feet ఉంటుంది మేడం. ఓకే, సో ఈ కోనేరు 20 అడుగుల లోతు ఉంటుందంట. ఇంతవరకు ఎవరు కానీ టెస్టింగ్ చేయలేదు మేడం ఇప్పుడు ప్రజెంట్. అంటే ఎంత లోతు ఉంటుంది చూడడానికి ఎవరు సాహసం చేయలేదు. ఓకే, అంటే ఎందుకు ఏమైనా ఉందా దానికి కారణం? అంటే ఎప్పుడు ఎండిపోలేదు మేడం, ఇప్పుడు పూర్తిగా మట్టితో పుడుకుపోయింది కాబట్టి ఇంకా గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఓకే, సో దీనిలోకి వెళ్ళడానికి అయితే ఇప్పటివరకు ఎవరు సాహసం చేయలేదట. 20 అడుగుల లోతు వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఆ కోనేరు ఇప్పటివరకు అయితే మనం మాట్లాడుకునేది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ కోటకి సంబంధించి దాన్ని ఆక్రమించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారని, అంటే ఒక అమ్మాయి ద్వారా అంటే అమ్మాయిని ఎరవేసి కోటను ఆక్రమించుకున్నారని ఒకటి అయితే నేను విన్నాను. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కుందాం. రాముడు, అసలు ఏం జరిగింది, ఈ కోటకు సంబంధించి ఎలా ఆక్రమించుకున్నారు? మేడం అప్పట్లో వచ్చేసి 1652లో మేడం, అంతకు మునుపు దీంట్లో మన హిందూ వాళ్ళు ఉన్నారు. 1104 నుంచి 15 వరకు మన హిందువులు ఉన్నారు. దీంట్లో కోట్లకి అటాక్ చేయాలంటే చుట్టుపక్కల వ్యాలీ ఉంది మేడం, 3 side వ్యాలీ ఉంది, ఎవరిని వచ్చేదానికి ఆస్కారం లేదు. మనం ఈ కోటలోకి ఏ విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు 3 నెలలు ఏకదిరిగవే దీనిపై పోరాడినారు మేడం. వాళ్ళ చేత కాక ఒక ముస్లిం అమ్మాయిని మన దగ్గర ఒక వీక్ పాయింట్ మేడం, పొదిలి లింగన ద్వారా ఒక వీక్ పాయింట్ కనుక్కొని ముస్లిం అమ్మాయిని రాయబారికి పంపించేసాం మేడం. రాయబారికి పంపించి అది విషప్రయోగం చేసి దీన్ని ఆక్రమించారు మేడం. ఓకే, సో ఇప్పుడు మనం ఆక్రమించుకుని చెప్తున్నా ఆ కోట దగ్గరే ప్రస్తుతం మనం అయితే ఉన్నాం. ఒక అమ్మాయిని పంపించి అంటే 3 నెలలు వాళ్ళు ప్రయత్నం చేసినా కానీ దీన్ని ఆక్రమించుకోలేకపోయారు. సో ఒక అమ్మాయిని ఎరగా వేసి తన ద్వారా విషప్రయోగం జరిపి కోటను ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. సో అదే కోట దగ్గర ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. సో ఈ కోటకు సంబంధించిన రహస్యం అనుకోవచ్చు, కోటకు సంబంధించిన విశేషం అయితే